హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మనము మటన్ కర్రీ చాలా సింపుల్గా తక్కువ మసాలాలతో ఎలా తయారు చేయాలో చూద్దామండి. నేనైతే కుక్కర్లో వండలేదు, ఈ కూర కళాయిలోనే చేశానండి. చాలా మెత్తగా దూదిలాగా అయితే ఉడుకుతుంది. నేను చెప్పే విధానంతో ఒక్కసారి చేయండి, టేస్ట్ అయితే అమోఘమనమాట. చాలా రుచిగా ఉంటుంది. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి దయచేసి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా అయితే ఇక్కడ నేను 1/2 కేజీ వరకు మటన్ అయితే తీసుకున్నానండి. చూశారు కదా, చక్కగా వాష్ చేసుకున్నాను, పక్కన పెట్టేసుకున్నాను. కొంచెం ఫ్రెష్గా ఉన్న మటన్ అయితే కూర చాలా రుచిగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనము స్టవ్ మీద కళాయి అయితే పెట్టుకుందాము. ఇలా కళాయి పెట్టుకున్న తర్వాత 5 టేబుల్ స్పూన్ల వరకు అయితే ఆయిల్ వేసుకోండి. ఎందుకంటే మనకి నాన్ వెజ్ అనేటప్పటికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది కదా. ఇలా 5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం హీట్ ఎక్కనివ్వండి. ఆ తర్వాత దీనిలో చిన్న బిర్యానీ ఆకు, అలాగే చిన్న దాచిన చెక్క, 4-5 లవంగాలు, మీ దగ్గర ఉన్నట్లయితే 2 ఇలాచీలు కూడా వేసుకోండి. నేనైతే వెయ్యట్లేదండి, లేవు నా దగ్గర. అలాగే 2 పచ్చిమిరపకాయలు పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి. ఇవన్నీ కూడా 1 నిమిషం పాటు ఆయిల్లో వేపుకోవాలి. అలాగే దీనిలో 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. చాలా బాగుంటుందండి ఈ ప్రాసెస్లో. ఒక్కసారి కనుక చేశారంటే ఎప్పుడు కూడా ఇలానే చేసుకొని తింటారు. రుచి అయితే చాలా టేస్ట్ అనమాట. ఇప్పుడు ఇలా వేపుకున్న తర్వాత దీనిలో వెల్లుల్లిపాయ రెమ్మలని, ఒక 4-5 రెమ్మలని కూడా దంచి వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. ఈ ఫ్లేవర్ అనేది ఆయిల్లో వస్తుంది కదా, మటన్ కర్రీకి చాలా బాగుంటుంది. అలాగే సన్నగా తరిగిన ఒక 4 ఉల్లిపాయలని వేసుకోండి గ్రేవీ కోసం. అయితే ఉల్లిపాయలు ఎక్కువ వేయడం వల్ల తీయదనం వస్తుంది అనుకుంటారు, కానీ రాదండి. ఇలా చక్కగా ఉల్లిపాయలు వేసిన తర్వాత బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకున్న తర్వాత దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వరకు వేసుకోండి. ఉల్లిపాయలు మాత్రం చక్కగా వేగనివ్వండి. ఉల్లిపాయలు చక్కగా వేగితేనే ఈ మటన్ కర్రీకి టేస్ట్ అనమాట. ఇలా 1 స్పూన్ వరకు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు చక్కగా వేపేసుకోండి. ఇలా వేపుకున్న తర్వాత మనం కడిగి పెట్టుకున్న మటన్ని కూడా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత చక్కగా దీనిలో కొంచెం పసుపు వేసుకోండి. అలాగే రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలిసేటట్టుగా కలుపుకొని మంటని సిమ్లో పెట్టుకొని మినిమం 10 నిమిషాల పాటు ఉడికించాలండి. దీనిలో ఉన్న వాటర్ అంతా ఊరుతుంది అనమాట. ఆ వాటర్ తోటే సగం బాయిల్ అయిపోతుంది మటను. కాకపోతే చిన్న మంట మీద నిదానంగా ఉడికించినట్లయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. కుక్కర్లో వండింది వేరే టేస్ట్గా ఉంటుంది. చూశారు కదా, ఇక్కడ నాకు 10 నిమిషాలు అయితే పట్టింది. చక్కగా వాటర్ అయితే మటన్ నుంచి ఊరాయి కదా. ఇలా ఒకసారి మొత్తం కలిసేటట్టుగా ఇలా ఒకసారి కలుపుకోండి. ఆల్రెడీ హాఫ్ బాయిల్ అయిపోయిందండి. ఎందుకంటే మనం 10 నిమిషాలు కుక్ చేసాం కాబట్టి తొందరగా ఉడికిపోతుంది అనమాట. ఇప్పుడు దీనిలో రుచికి తగినట్టు కారాన్ని వేసుకుందాము. నేను ఇక్కడ 1.5 స్పూన్ కారం అయితే వేసుకుంటున్నాను. ఇది చాలా ఘాటుగా ఉంటుందండి. మీకు ఎక్కువ తినడం ఇష్టమైతే వేసేసుకోండి. ఇలా కారం వేసుకున్న తర్వాత 1 స్పూన్ వరకు ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను. అలాగే దీనిలో జీలకర్ర పౌడరు ఒక 1/2 టీ స్పూను, అలాగే గరం మసాలా పౌడరు ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం కలిసేటట్టుగా ఒకసారి కలుపుకోండి. ఇలాగా చూశారు కదా ఎంత ఎమ్మీగా కలర్ కనిపిస్తుందో. ఇప్పుడు దీనిలో ఒక టమోటా కట్ చేసుకొని చిన్న ముక్కలుగా ఇలా వేసుకోండి. ఎందుకంటే ముందుగా టమోటాలు వేస్తే మటన్ ముక్క ఉడకదండి. అందుకే నేను సగం బాయిల్ అయిన తర్వాత ఇక్కడ టమోటా అయితే వేస్తున్నాను. టమోటా మగ్గడానికి ఒక చిటికెడు సాల్ట్ని వేసుకుంటున్నాను. 1 నిమిషం పాటు అయితే ఇలా మూత పెట్టుకుందాము. ఎందుకంటే టమోటా మగ్గడానికి అన్నమాట. ఇలా టమోటా మగ్గిన తర్వాత ఒకసారి కలుపుకొని దీనిలో సరిపోయినంత వాటర్ అయితే వేసుకుందామండి. కొంచెం ఎక్కువ వాటర్ వేసుకొని చక్కగా ఉడికించుకున్నట్లయితే తొందరగా ఉడికిపోతుంది. ఇంకో 10 నిమిషాలు మనము వాటర్ పోసిన తర్వాత మంటని సిమ్ములో పెట్టుకొని ఉడికించినట్లయితే చక్కగా మనకి మటన్ ముక్క అనేది దూది తిన్నట్టు ఉంటుందండి. చాలా మెత్తగా ఉడుకుతుందనమాట. ఒక్కసారి మాత్రం ఈ ప్రాసెస్లో మీరు ట్రై చేయండి. తప్పకుండా టేస్ట్ అయితే 100% మీకు నచ్చుతుందే అనుకుంటున్నాను.
అంత బాగుంటుందండి, నచ్చుతుంది తప్పకుండా. ఇలా అయితే ఒకసారి మీరు ట్రై చేయండి. ఇప్పుడు ఇలా మూత పెట్టుకొని మరో 10 నిమిషాల పాటు కుక్ చేసుకుని చూద్దాము. చూసారు కదా ఎంత చిక్కగా గ్రేవీ అయితే రెడీ అయిపోయింది. ఆయిల్ అంతా పైకి తేలినంత వరకు ఉడికించాలండి చిన్న మంట మీద. ఇప్పుడు మనము ఒక ముక్కనైతే తీద్దాము. ఇలా కలుపుకొని చూసారు కదా చిక్కగా గ్రేవీ రెడీ అయిపోయింది. రైస్తో కానీ చపాతీతో కానీ పుల్కాతో కానీ చాలా బాగుంటుంది అనమాట. బిర్యానీలోకైనా బాగుంటుంది. నేను ఒక ముక్కను తీసి మీకు చూపిస్తాను. చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయిందో. చాలా మెత్తగా ఉడికిపోతుందండి. చాలా బాగుంటుందన్నమాట టేస్ట్ కూడా ఇలా కళాయిలో వండితే. కాకపోతే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది అంతే తప్ప టేస్ట్ మాత్రం సూపర్గా వస్తుందండి. చూసారు కదా ఎంత చక్కగా ముక్కలైతే ఎలా అంటే వీడిపోతున్నాయి. చూసారు కదా అలా ఉంటుందన్నమాట. సూపర్ అండి. కర్రీ అయితే చాలా బాగా వచ్చింది. మీరు తప్పకుండా ఇదే ప్రాసెస్లో ఒక్కసారి చేయండి. చేసి మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే మీ రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి అయితే నా వీడియోని షేర్ చేసి ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయండి. లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా కొంచెం కొత్తిమీర అలాగే మీ దగ్గర ఉన్నట్లయితే పుదీనా కూడా కొంచెం వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన దించేసి సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా ఎంత ఎమ్మీగా మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. తప్పకుండా చూడండి. నేనైతే బౌల్లోకి తీసుకుంటున్నాను. చూసారు కదా ఎంత ఎమ్మీగా రెడీ అయిపోయిందో. తప్పకుండా ట్రై చేస్తారు కదూ. అలాగే మర్చిపోకుండా వీడియో మొత్తం చూడండి. మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూసారా ఎంత ఎమ్మీగా కనిపిస్తుంది కదా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.